ఇంటికి వెళ్తామో లేదో మా అత్తమ్మ మా కోసం అన్నీ చేసి పెడతారు. సో, ఫస్ట్ అయితే ఈ రెసిపీ చూపిస్తున్నా. ఇదొచ్చేసి బిస్కెట్స్. ఎప్పుడెళ్ళినా సరే మా కోసం ఈ బిస్కెట్స్ చేసే పంపిస్తారు. రెసిపీ ఎలానో చూసేద్దామా? ఫస్ట్ అయితే మనము మైదా లేదంటే గోధుమ పిండి తీసుకోవాలి. 4 ఎగ్స్, బనానాస్, షుగర్ తీసేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి అస్సలు వాటరే యాడ్ చేయకుండా ఓన్లీ షుగర్ అండ్ బనానాస్ తోనే పిండిని కలుపుకోవాలి. లూజ్ గా కలుపుకోవాలి. షాపింగ్కి వెళ్ళి వస్తుంటే రిటర్న్ లో మాకు పిస్తా ఫలుడా తీసుకొని వచ్చారు. ఇదైతే టేస్ట్ అయితే బాగుంది కానీ చూడడానికి అస్సలు బాగాలేదు. ఇంకా ఎలా అయినా తాగేసేయాలి కదా. తాగిన తర్వాత పని అయితే స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు ఫస్ట్ మనము ఆ పిండిని చపాతీలా చేసుకోవాలి. తర్వాత ఒక షార్ప్ రౌండ్ షేప్ లో ఉన్నది ఏదైనా తీసుకోండి, దాన్ని ఆ షేప్స్ లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇంత సింపుల్ గా చేసేయచ్చు ఇవి. అండ్ ఇక్కడ మా పాప చూసారా, నేను చేస్తా అంటూనే ఉంది. అసలు మాకు ఇవ్వట్లేదు, చాలా సేపు అయింది. ఫైనల్లీ మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి ఆల్మోస్ట్ 30 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. బాయ్ బాయ్.